ఏలూరు మెడ్ప్లస్ స్టోర్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలపై బిగ్ టీవీ వరుస కథనాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివసాగర్ చెప్పండి. అయితే ప్రస్తుతం అయితే అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఏలూరు మెడ్ప్లస్ స్టోర్ లో నిబంధనలు అతిక్రమించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్ ఏదైతే మెడిసిన్ ఉందో అది ఇవ్వడంపై అధికారులు బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు స్పందించారు. మెడ్ప్లస్ స్టోర్ లో ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. అక్కడ ఫార్మసిస్ట్ తో పాటుగా అక్కడ ఉన్న సిబ్బంది అర్హతల మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు ఇవి ఇచ్చే విషయాన్ని ఇస్తున్నారన్న విషయాన్ని కూడా బిగ్ టీవీ ప్రతినిధులు డ్రగ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా మనం చూస్తున్నాము. స్టోర్ సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడంతో పాటుగా ఫార్మసిస్ట్ ఉన్నా కూడా ఇట్లా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడంపై ఈ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా రెగ్యులర్ గా మందులు వాడే రోగి అయినా కూడా అతను కంటిన్యూగా వాడుతున్నా కూడా ఎప్పుడు స్టోర్ కి వచ్చినా ప్రిస్క్రిప్షన్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కొంత పరిధి వరకే రాసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరలా మెడిసిన్ కావాలంటే తప్పనిసరిగా మరలా కొత్త ప్రిస్క్రిప్షన్ తోనే రావాల్సి ఉంటుంది స్టోర్ కి. దాన్ని బేస్ చేసుకునే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలినవి జనరల్ గా ఇచ్చే మెడిసిన్ కి సంబంధించి కౌంటర్ శైలికి సంబంధించి దాని మీద అంత నిబంధనలు లేకపోయినా కూడా ఏదైతే నిబంధన మేరకు ఉన్నటువంటి ప్రిస్క్రిప్షన్ చూసి ఇవ్వాల్సిన మందులను కూడా వారి ఇష్టారీతిని ఇవ్వడంపై అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి రిపోర్ట్ అయితే రాసుకుంటున్నారు. ప్రస్తుతం ఏలూరు మెడ్ప్లస్ స్టోర్ లో ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వీరికి షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటిసారి అయితే కనుక వారికి కొంత ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని కూడా అధికారులు మనతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం సాగర్, ఇందాక మనం చూస్తే అక్కడ సేల్స్ చేస్తున్న పర్సన్ ఏ విధంగా అయితే ఎలాగో వాళ్ళకి ఫార్మసీ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఫార్మసిస్ట్ అనలేం కాబట్టి అక్కడ సేల్స్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో నీడ్ ఉంటే మెడిసిన్ ఇచ్చేస్తాము అంటున్నారు. అసలు నీడ్ ఉంటే వాళ్ళు స్లీపింగ్ పిల్స్ అడిగితే స్లీపింగ్ పిల్స్, డ్రగ్స్ అడిగితే కూడా ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతం ఇప్పుడు ఇదే విషయం మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. మొత్తం ఆయన ఏదైతే మనం చెప్పిన విషయాలతో పాటుగా అక్కడ స్టోర్ లో జరుగుతున్నట్టు దాన్ని మొత్తం కూడా వారు నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే మెడ్ప్లస్ సిబ్బంది ఐడి కార్డులు వేసుకుని అక్కడ మెడిసిన్ తీసి వచ్చిన వారికి ఇస్తున్నారో మనతో మాట్లాడిన వ్యక్తి మీరు ఇందాక లైవ్ లో కూడా చూశారు. అతను పాలిటెక్నిక్ ఐటీ చదివాడు. ఉపాధి హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం లేక మెడ్ప్లస్ స్టోర్ లో జాయిన్ అవ్వడానికి ముందు అతనికి 1 నెల 2 నెలల పాటు ఈ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నాడు. దాంతో పాటుగా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటా అంటున్నాడు. అతను మందులు ఇవ్వలేదని మనకు లైవ్ లో చెప్పినా మన స్ట్రింగ్ ఆపరేషన్ లో అతనే వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి మనకి ఇస్తున్న విషయాలను కూడా మనం ప్రసారం చేసాం. సో వీటన్నిటి మీద మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే కొన్ని మెడిసిన్ కి ఈ రోగులు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యాంటీబయాటిక్స్ కూడా కేంద్రం ఇప్పటికే చెప్పింది యాంటీబయాటిక్స్ ని ఎక్కువ స్థాయిలో రాయొద్దని వైద్యులు కూడా సూచనలు ఇచ్చిన నేపథ్యంలో వీరు ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాల్సిన మెడిసిన్ కానీ ఇలా ఇష్టారీతిని ఇస్తుంటే సో ఇప్పుడు అధికారులు ఎట్లా స్పందిస్తారు? దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో మనం వారికి సబ్మిట్ చేశాం కాబట్టి మెడ్ప్లస్ స్టోర్ మీద ఇటువంటి చర్యలు తీసుకుంటారని మనం కొంత వేచి చూడాలి. ప్రస్తుతం థ్యాంక్ యూ.